వెల్కమ్ టు మన టీవీ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో కోతుల బావి ప్రాంతంలో దశాబ్దాలుగా వ్యాపారాలు చేసుకుంటున్న తమను రోడ్డును పడేయడం అన్యాయమని స్థానిక షాపుల బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 1971 నుండి ఇక్కడే చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని సుమారు 15 కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని, మున్సిపల్ అధికారులు స్థలం వెనక్కి జరిగితే శాశ్వత దుకాణాలు కట్టించి ఇస్తామని హామీ ఇవ్వడంతోనే తాము స్వచ్ఛందంగా షాపులను ఖాళీ చేశామని వారు తెలిపారు. అయితే తీరా ఖాళీ చేశాక అది విశ్వ హిందూ పరిషత్ గుడి స్థలమని వివాదం సృష్టించడం వెనుక కుట్ర దాగి ఉందని వారు ఆరోపించారు. ఇప్పుడు కొంతమంది ముడుపులు ఇచ్చామని తప్పుడు ఆరోపణలు తెరపైకి తెచ్చి మా దుకాణాలు రాకుండా కుట్రలు పన్నుతున్నారని, తమ బతుకు తెరువును దెబ్బతీస్తూ కులమతాలు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని హసీనా, జి సలీం, తిప్పన్న, విజయలక్ష్మి సహా పలువురు బాధితులు మీడియా ముందు వాపోయారు. ఈ విషయంపై జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి బాందేనవాస్ స్పందిస్తూ పేద వ్యాపారుల మధ్య డబ్బులు వసూలు చేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బాధితులకు అండగా ఉంటామని, 100% వారికే న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జె నాగేశ్వరరెడ్డి సైతం బాధితులకు భరోసా ఇచ్చారు. మున్సిపల్ కు సంబంధించిన 1 సెంటు స్థలాన్ని కూడా వదిలే ప్రసక్తే లేదని, బాధితులకు తిరిగి షాపులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఏ మతం వారైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడమే రాజధర్మమని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని నేతలు పునరుద్ఘాటించారు. కోతులబాయి దగ్గర ప్లేస్లో ఇన్ని కుటుంబాలు జీవిస్తున్నామన్నా. గత 60-70 సంవత్సరాల నుంచి మేము జీవిస్తున్నాము. ఇప్పటి వరకు ఏ పార్టీ వాళ్ళు కూడా, వైఎస్ఆర్ పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీలు కానీ, టీడీపీ పార్టీలు కానీ ఎవరిని కూడా మమ్మల్ని ఇంతవరకు టచ్ చేసింది లేదు, అక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పింది లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే జయనాశ్రెడ్డి గారు గతంలో వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన హామీ, ఎప్పటికైనా మీకు మేము పర్మనెంట్గా పట్టాలు ఇస్తానని భీమమోహన్ రెడ్డి గారు చెప్పినారు. అదేవిధంగా ఆయన క్రీసేషన్ అయినందుకు జయనాశ్రెడ్డి గారు పిలిచి మీది మున్సిపాలిటీ స్థలము, మీరు ఖాళీ చేస్తే మీకే ఆ ప్లేస్లో స్థలాలకు అందరికీ మీకు బంకులు వేసిస్తాము, మీరంతా రోడ్డుకు వచ్చినారు, కొద్దిగా ఎన్నిక జరిపి మిమ్మల్ని అంతా లైన్గా ఒకే లెవెల్గా మీకు చేస్తామని చెప్పినారు. అందుకు కమిషనర్ గారు పోయిన సంవత్సరం డిసెంబర్లో పిలిపించి చెప్పడం జరిగింది. మేము తర్వాత ఎమ్మెల్యేతో కలిసే మీకే చేస్తామని చెప్పినారు. అందుకు ఆ ఎమ్మెల్యే కమిషనర్ మాటిని మేము కాల్ చేసినాము. ప్లేస్ అంతా ఖాళీ చేసిన తర్వాత వీళ్ళు దౌర్జన్యంగా విశ్వ హిందూ పరిషత్తులో వచ్చేసి కాంపౌండ్ వేసి స్థలము టెంపుల్ అని బెదిరిస్తున్నారు. మమ్మల్ని అక్కడ దగ్గర రానియడం లేదు. మా బండలు వాళ్ళు కొడుతున్నారు, మమ్మల్ని దగ్గర కూడా రానియడం లేదు. మమ్మల్ని ప్రభుత్వం ఏ విధంగా ఎలాగైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. కమిషనర్ సార్ చెప్పిన దానికోసం ఆయన విలువ ఇస్తాం సార్, మేము 10 అడుగులు వెనుక పోవాలని చెప్పిన దానికోసం మేము తీసినాం సార్. మేము ఇప్పుడు ఎవరో వచ్చి కాస్త అదింత తీసిన దానికోసమే మాది అని పట్టి మాకు కులాల మతాలు అడ్డం పెడుతున్నారు సార్. ముస్లిమ్స్లు బతుకుతుంటారు అక్కడ, ఎక్కువ హిందువులు తక్కువ బతుకుతుంటారు సార్. అట్లాంటి అంతా మనుషులంతా ఒకటే సార్. ఎవరికైనా మేము దేవుడే కదా సార్ అని నేను ప్రార్థిస్తున్నాను. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. తెలుగు కమిషనర్ సార్ న్యాయం చేయండి సార్. ఇప్పుడు నిన్న మరి తీసిపారుస్తున్నారు సార్, మాకు న్యాయం చేయండి సార్. దయచేసి న్యాయం రోడ్న పడ్డాం సార్. మా భార్య తీరిపోయింది సార్, కొంచెం చేయండి సార్. మా పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు సార్. దయచేసి మీకు నమస్కారం చెప్తాను సార్. కమిషనర్ సారు కోతులబాయి దగ్గర ఉన్న షాపుల్ని ఒక 6 అడుగులు వెనక్కి జరగండి, మేము షాపులు వేసిస్తామన్నందుకు మేము అంతా ఖాళీ చేసినాం సార్. రోడ్న పడ్డాం సార్. ఈరోజు 15 కుటుంబాలు రోడ్న పడ్డాయి సార్. మాకు ముస్లిమ్స్, హిందువులు అని భేదాలు లేకుండా బతుకుతున్నాం సార్. మేము ఇన్ని సంవత్సరాలుగా మాకు ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ అని కూడా మేము అనుకోలేదు. మేము అందరూ ఒక తల్లి పిల్లలాగానే బతికినాం, జీవనం సాగిస్తూనే ఉన్నాం సార్. ఇప్పుడు వచ్చి గుడి మాది అని పూజలు పునస్కారాలు చేస్తూ వాళ్ళు మాది అంటున్నారు సార్. ఇది పద్ధతి కాదు సార్. కొంతమంది దయచేసి మా షాపులు మాకే ఇచ్చేట్టు చేయండి సార్. ఎమ్మెల్యే గారు మీకు మనవి చేస్తున్నా సార్. నేను కోతులబాయి విషయంలో రకరకాలుగా దీన్ని ఏదేదో చేయాలనే ఆలోచనతో అందరూ ఏదేదో చేస్తున్నారు. ఆ విషయంలో బాధితులంతా వాళ్ళ ఆవేదన ఇంతకుముందు వినిపించారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళ మీద దౌర్జన్యం పోతే మేము అధికార పార్టీలో ఉండి కూడా వీళ్ళని మేము ముందు నుండి వీళ్ళని సాయం చేయాలనే ఆలోచనతో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని పోయి, ఎమ్మెల్యే గారు ఇటు జరిగింది, రాబోయే రోజుల్లో కూడా వీళ్ళకి రాబోయే ఇబ్బంది ఉంటుంది, వీళ్ళకి పర్మిట్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో వీళ్ళు టెంపరీగా ఇన్ని రోజులు ఉన్నారు. వీళ్ళకి గీతలు ఏదైనా ఉంటే మీ సమక్షంలోనే జరిగితే బాగుంటుందనే ఆలోచనతో వీళ్ళని తీసుకుని పోయి ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడడం జరిగింది. ఆ విషయం ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోవడం వల్ల ఎమ్మెల్యే గారు
వీళ్ళు టెంపరీగా ఉన్నారు, వీళ్ళని పర్మనెంట్ వీళ్ళకే చేసేసాము, అక్కడ రానిపోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ఒక 6 అడుగులు వెనక వేసుకోవాలని చెప్పే ఆలోచనతో కమిషనర్ గారు అయితేనేమి ఎమ్మెల్యే గారు అయితేనేమి చెప్పడం వల్ల వీళ్ళు ఆ కొట్టాలు తీసేయడం, ఆ షాపులు తీయడం జరిగింది. దాంతోపాటు ఆ తీసేయడం ఇన్ని రోజులు ఎవరి చేత కాలే తీసేయడానికి, వీళ్ళు ఏదో 6 అడుగులు వెనక పోయి తీసుకుంటామనే ఆలోచనతో వీళ్ళంతా క్లీన్ చేసుకునే లోపల హిందూ సోదరులకు ఒకటే చెప్తున్నా, స్థలం వీళ్ళదే అయ్యేది కూడా వీళ్ళకే, ఇది 100% ఎమ్మెల్యే గారు చెప్పమన్నారు. అందుకోసమే బాధ్యతల్ని ముందు పెట్టుకొని కూడా ఈ విషయం చెప్తున్నా నేను. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో వీళ్ళకి పర్మనెంట్ చేయాలనే ఆలోచన ఎమ్మెల్యే గారు ఒకటి ఉంది. చెప్పారు ఎమ్మెల్యే గారు కూడా ప్రెస్ మీట్లోనే చెప్పారు, మున్సిపాలిటీ స్థలం ఉంటే 1 ఇంచు కూడా వదిలిపెట్టాము. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, మీరు ఏం తొందరపడద్దండి, ఏదన్నా ఉంటే అధికారులు మొత్తం ఏం వాళ్ళు మన రికార్డ్ పరంగా ఏం చేయాలో చేస్తారు, అంతవరకు మీరు ఓపిక పట్టండి అంటే వీళ్ళు సైలెంట్ ఉన్నారు. వీళ్ళు సైలెంట్ ఉన్నారంటే మీరు ఇడిచిపెట్టారని అనుకుంటుంటారేమో, అది కన్నా కాకుంటే గ్యారంటీ వాళ్ళు అక్కడే పోయి ఉంటారు. దానికి వీళ్ళందరికీ మా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తుంది.